హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఇది వన్ మోర్ కస్టమర్ సారీ అండి. సో ఫర్ లాంగ్ ఫ్రాక్ కోసం అని చెప్పేసి 2 లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేయమని చెప్పేసి ఇచ్చారు. కస్టమర్ అంటే మా పాప వాళ్ళ ట్యూషన్ టీచరే అనమాట. సో ఆమె నాకు ఈ సారీ ఇచ్చి వాళ్ళ అక్క వాళ్ళ పాప కోసం అని చెప్పేసి చేయమన్నారు. సారీ అంతా ఒకసారి చూద్దామండి. మొత్తం సారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చేసాడు. ఇది కట్టు సెంగు అండ్ ఇది బ్లౌజ్ పీస్. సో ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్, ఈ కట్టు సెంగు ఇదొకరికి బొట్టం పాటు, ఇదొకరికి బొట్టం పాటు. ఇది వచ్చేసి కింద ఫిల్స్ కోసము అండ్ ఈ పళ్ళు వచ్చేసి పైన జాకెట్స్ అనమాట కోట్స్కి. సో దీనికోసం నేను లైనింగ్ వచ్చేసి 3 మీటర్స్ పాలిస్టర్ అండ్ 1 మీటర్ ఫర్ కోట్స్ కోసం 1 మీటర్. ఇవి కాటన్స్ 1 మీటర్ అనమాట బాడీకి ప్లస్ హ్యాండ్స్ కోసం అనేసి. ఓకే అండి, నెక్స్ట్ ఆఫ్టర్ స్టిచ్చింగ్ చూద్దాం. ఓకే, ఇదండి డ్రెస్ స్టిచెస్ అయిపోయినాయి. ఇది వచ్చేసి పెద్ద పాపకండి ఫస్ట్ చూపించే బ్లూ కలర్ది. ఒక చెప్పాను కదా, బ్లౌజ్ పీస్ ఒకటి, కట్టు సెంగ్ ఒకటి సపరేట్గా స్టిచ్ చేస్తాను అని చెప్పి 2 ఫ్రాక్స్ కింద. సో ఇది పెద్ద పాప కోసం. కొంచెం హైట్ ఉందండి. పాప 10 ఇయర్స్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కట్టుకోవడానికి నాట్స్ కూడా ఇచ్చేసాను. ఇంకా ఉక్స్ కూడా ఉంది. ఇంకా పుట్ట హ్యాండ్స్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి చిన్న పాప అండి. కొంచెం డిఫరెన్స్ ఉంటారంట అంతే, అందుకని ఎంతో డిఫరెన్స్గా కుట్టలేదు. కొంచెం లిటిల్ బిట్ డిఫరెంట్ కుట్టిన అనమాట, హైట్లో అండ్ సైజ్లో కూడా. ఇది వచ్చేసి చెప్పినా కదా, కట్టు సెంగు రెడ్ కలర్ ఇస్తే అది బాటమ్ పార్ట్ యూజ్ చేశాను. ఇంకా మిగిలిన పళ్ళు పార్ట్ వచ్చేసి ఒక కోట్ కింద యూజ్ చేశానండి. సో రీసెంట్గా నేను పెట్టిన కోట్ మోడల్ పిక్చర్ చూసి సేమ్ కావాలంటే నేను సేమ్ అదేలాగా స్టిచ్ చేశాను. ఇది వచ్చేసి రెడ్ కలర్ దానికోసం కోట్ అనమాట. ఇదండి ఫైనల్ లుక్ అండి. ఎలా ఉంది? బాగుందా? కస్టమర్ అయితే చాలా అంటే చాలా బాగుందని చెప్పారండి. వాళ్ళకైతే 2 ఫ్రాక్స్ కూడా మంచిగా అనిపించినాయి అంట. సో మీకు కూడా నచ్చితే లైక్ చేయండి. ఇలాగే మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి. నా పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.